డొనాల్డ్ ట్రంప్ వీడు మారడు. ఎవరు ఎంత చెప్పినా వీడు మారేలా కనిపించట్లేదు. వీడి ఈగో వీడికి అన్ని దేశాల కన్నా ఎక్కువ. ప్రజెంట్ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాను టార్గెట్ చేస్తున్న విధానం చూసి యూరప్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. చైనా కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఈవెన్ రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ చైనా నుంచి ట్రంప్కు వార్నింగ్ పంపినా కూడా వీడు వినేలా కనిపించట్లేదు. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలంట. ఇప్పుడు ట్రంప్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. వీడు ఎవడు చెప్పినా వినట్లేదు, కాబట్టి వీడి వినాశనంతోనే మారుతాడు అనిపిస్తుంది. విషయం ఏమిటంటే ఈ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన మరిన్ని టారిఫ్లు వేయబోతున్నాడు. అమెరికా బయట వీటిని టారిఫ్ అని అంటుంది, కానీ నిజానికి ఇవి శాంక్షన్స్. మన ఇండియా అభివృద్ధిని ఆపడానికి, మన ఇండియా ఎదుగుదలను తొక్కేయడానికి అమెరికా వేసే శాంక్షన్స్ ఇవి. అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఒక మీటింగ్లో ఇండియా పైన నేను ఇంకా పూర్తిగా శాంక్షన్స్ వేయలేదు, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ఇంకా మిగిలి ఉన్నాయి అని చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇండియా గాట్ బిగ్ ప్రాబ్లమ్, ట్రంప్ హింట్స్ ఎట్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఆఫ్ శాంక్షన్స్ ఓవర్ రష్యన్ ఆయిల్ పర్చేస్. అయితే ఇక్కడ అందరి మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏమిటంటే వీడు ఆల్రెడీ మన ఇండియన్ గూడ్స్ పైన 50% టారిఫ్ వేసేసాడు. దీంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. దీని తర్వాత 100%, 200% ఇలా ఎంత టారిఫ్ వేసుకున్నా పెద్దగా ఫరక్ ఉండదు. అలాంటప్పుడు వీడు ఇంకా ఏం చేస్తాడు అని ఒకసారి మీరు ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో ట్రంప్ పక్కన పోలాండ్ ప్రెసిడెంట్ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఉన్న పర్సన్ ఒక రిపోర్టర్. ఇతను ట్రంప్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. మీరు వచ్చినప్పటి నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను అని ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. అయితే యుద్ధం ఆపడానికి మీరు ఏం చేశారు? రష్యా పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కదా అని అడిగాడు. ఈ క్వశ్చన్కి ట్రంప్ ఏమన్నాడో ఒకసారి వినండి. You've expressed many times your frustration and disappointment with Putin, but there's no action since you took your office. Don't you worry that? How do you know there's no action? But don't you worry? Wait. What action did you have you taken? I'm with Polish Radio. Okay. How do you know there's no action? Would you say that putting secondary sanctions on India, the largest purchaser outside of China, they're almost equal? Would you say there was no action? వెయిట్, ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ అయినా కూడా చాలా అబద్ధాలు ఆడతాడు. ఇతను ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నాడు. That cost hundreds of billions of dollars to Russia. ఇక్కడ వీడు చెప్తున్నాడు, నేను రష్యా పైన యాక్షన్ తీసుకోలేదా? తీసుకున్నాను. ఇండియా పైన శాంక్షన్స్ వేసి రష్యాకు వందల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చేలా చేశాను అని చెప్తున్నాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇండియా రష్యా మధ్య ట్రేడ్ వాల్యూ 100 బిలియన్ కూడా ఉండదు. ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ మీడియా ముందు ఒక నంబర్ని కోట్ చేస్తున్నాడు అంటే కొద్దిగైనా బ్యాక్గ్రౌండ్లో ఫ్యాక్ట్ చెక్ చేయాలి. కానీ వీడు చేయడు. వీడి నోటికి అడ్డు అదుపు ఉండదు, నోటికొచ్చింది వాగుతాడు. ఇక తర్వాత వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. No action, and I haven't done phase 2 yet or phase 3. But when you say there's no action, I think you ought to get yourself a new job, because if you remember 2 weeks ago I said if India buys, India's got big problems, and that's what happened. So don't tell me about that. చూసారా, ఇక్కడ ఇండియా పేరు ఎత్తాల్సిన అవసరమే లేదు. అసలు ఇండియా గురించి డిస్కషనే రాలేదు. కానీ వీడు మాత్రం ఇండియాను టార్గెట్ చేసి మాట్లాడతాడు. వీడు చెప్తున్నాడు ఇండియాకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, నేను ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 శాంక్షన్స్ ఇంకా వేయలేదు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు. మరి వీడు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో ఇండియా పైన ఇంకా ఎటువంటి శాంక్షన్స్ వేయబోతున్నాడు, ఇంకా ఏం చేయబోతున్నాడో చూడాలి. ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది, ట్రంప్ మన ఇండియాను కావాలని టార్గెట్ చేస్తున్నాడు. వీడు మన విషయంలో బాగా హట్ అయ్యాడు. ఎందుకంటే వీడు మన పైన ఈ శాంక్షన్స్ వేయడానికి చెప్పే రీజన్ మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామంట. కానీ మనకన్నా ఎక్కువగా చైనా కొంటుంది కదా, అండ్ మనకన్నా ఎక్కువగా బిజినెస్ యూరప్ రష్యాతో చేస్తుంది. వీటితో వీడికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఆయిల్ కొంటేనే వీడికి ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ అసలు ప్రాబ్లం ఆయిల్ కాదు, వీడికి మనం ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపాడు అని క్రెడిట్ ఇవ్వలేదు. వీడిని మనం పాకిస్తాన్ లాగా ఈ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ప్రపోజ్ చేయలేదు. దాన్ని మనసులో పెట్టుకున్నాడు. వీడు మనసులో పెట్టుకున్నా ఇంకా ఎక్కడ పెట్టుకున్నా మనకు ఫరక్ లేదు. మనం అడ్డగోలు విషయాల్లో ఈ ట్రంప్నే కాదు ఎవరిని సపోర్ట్ చేయము. ఇక్కడ ఇండియా స్టాన్స్ చాలా క్లియర్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపలేదు. పాకిస్తాన్ ఫోన్ చేసి బతిమిలాడితే మనం యుద్ధాన్ని ఆపాము.
ఇక వీడికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి అని మనం రికమెండ్ చెయ్యము, ఇవ్వకూడదు అని కూడా మనం చెప్పము. అది ఇచ్చే వాళ్లకు తీసుకునే వీడికి మధ్య ఉన్న ప్రాబ్లం, అందులో మనం ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు. ఇప్పుడు వీడు తన ఈగో హట్ అయిందని చెప్పి మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. మన వస్తువులు అమెరికన్ మార్కెట్లో అమ్ముడు పోకుండా మన పైన భారీ టారిఫ్లు వేస్తున్నాడు. ఓకే, వాడి దేశం వాళ్ళ టారిఫ్లు వేసుకున్నాడు. దానికి మనమేం చేస్తున్నాము? అమెరికాకు పంపే మన గూడ్స్ని వేరే దేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇంకా ఇతర మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం చైనాతో క్లోజ్ అయ్యాము. చైనా మన వస్తువుల్ని కొంటాను అని ముందుకు వచ్చింది. మా మార్కెట్ మీకోసం ఓపెన్గా ఉంటుంది అని చెప్పింది. రష్యా కూడా మీ వస్తువుల్ని మా దేశానికి పంపండి అని చెప్తుంది. ఈవెన్ సౌత్ ఆఫ్రికా, యూరప్లోని కొన్ని దేశాలు మనకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయి. మన వస్తువుల్ని అమెరికా కొనకపోతే యూరప్ కొంటుంది, రష్యా కొంటుంది, చైనా కొంటుంది. అంతేగాని అమెరికా మా వస్తువులు కొనట్లేదు అని మనం ఏడవట్లేదు. ఈ ట్రంప్ గాన్ని అమెరికా మార్కెట్ యాక్సెస్ ఇవ్వమని అడగట్లేదు. ఈ విషయాన్ని మన జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మీకు ఇండియన్ ప్రొడక్ట్తో ప్రాబ్లం ఉంటే కొనకండి, మిమ్మల్ని ఎవడు బలవంత పెడుతున్నాడు అని. సింపుల్ కదా. మీకు మా ఇండియాతో, ఇండియన్ ప్రొడక్ట్స్తో ప్రాబ్లం ఉంటే కొనకండి, ఎవడు బలవంత పెడుతున్నాడు? మీరు నమ్మరు, ప్రజెంట్ అమెరికాలో ఉన్న చాలామంది లీడర్లు, ఎక్స్పర్ట్లు ట్రంప్కు వార్నింగ్ ఇస్తున్నారు. నువ్వు అనవసరంగా ఇండియాతో గొడవ పెట్టుకుంటున్నావు. ఇండియాతో గొడవ పెట్టుకుంటే లాస్ అయ్యేది ఇండియా కాదు, మనం. నువ్వు నీ ఈగోకి వెళ్ళి ఇండియాతో మనకు ఉన్న రిలేషన్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు. ఇండియాతో మంచి రిలేషన్స్ని ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేయడానికి చాలామంది ప్రెసిడెంట్లు నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. కానీ నీకున్న ఈగోతో ఆ మొత్తం కష్టాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. దీని ఇంపాక్ట్ ఇండియా మీద కాదు, మన అమెరికా మీద ఉండబోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది పుతిన్ గురించి. రష్యా ప్రెసిడెంట్ అయిన పుతిన్ చైనా నుంచి ట్రంప్కు వార్నింగ్ ఇచ్చాడు. ఏమనో తెలుసా? ఇండియా అండ్ చైనా ఈ ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఎకానమీస్. అలాంటి ఎకానమీస్తో నువ్వు నీ తలపొగరు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు అమెరికాకు ప్రెసిడెంట్వి కావచ్చు, అమెరికా గ్రేట్ కావచ్చు, కానీ వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎకానమీస్ అయిన ఇండియా, చైనాతో నువ్వు మాట్లాడే విధానం అస్సలు బాగోలేదు. యూ కెనాట్ టాక్ టు దెమ్ లైక్ దట్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. పుతిన్ మాటలు ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక వ్యక్తికి తన మిత్రువులు అండ్ శత్రువులు ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ సజెషన్స్ ఇస్తున్నారు అంటే వాడు ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు అమెరికాలో ఉన్న లీడర్లు, యూరప్ లీడర్లు ట్రంప్ని ఇండియాతో గొడవ పడకు, దాంతో మనకే నష్టం అని చెప్తున్నారు. పుతిన్ ట్రంప్కు శత్రువు. అలాంటి పుతిన్ కూడా నువ్వు ఇండియాతో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా ఈ ముసలోడు ఇండియాను గెలకూడదు. ఇండియాతో గొడవ పడితే లాంగ్ టైంలో అమెరికాకే ఇబ్బంది అనే విషయాన్ని రియలైజ్ అవ్వాలి. వీడు ఇప్పటికీ ఈ విషయాన్ని రియలైజ్ కాకపోతే వీడి వినాశనం ఎంతో దూరంలో లేదు అని అర్థం. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. ట్రంప్ పాపులారిటీ అండ్ యాక్సెప్టెన్స్ రేట్ అమెరికాలో రోజు రోజుకి పడిపోతుంది. వీడిపైన అక్కడి ప్రజల నమ్మకం పోతుంది. అండ్ ట్రంప్ ఫాలో అవుతున్న ఈ టారిఫ్ మెథడ్ వీడికి నచ్చని కంట్రీ పైన ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్లు వేసుకుంటూ వస్తున్నాడు. దీనివల్ల వీడు అమెరికాకు బాగా డబ్బు వచ్చేస్తుంది, అమెరికా ఇంకా రిచ్ అయిపోతుంది, అమెరికా గ్రేట్ అయిపోతుంది అనుకుంటున్నాడు. కానీ అమెరికాలోని నిపుణులు చెప్పేది ఏమిటంటే దీనికి కంప్లీట్ విరుద్ధం జరగబోతుంది. అమెరికాలో ఈ ట్రంప్ కారణంగా ఎప్పుడు చూడని ఇన్ఫ్లేషన్ రాబోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తిని చూడండి. ఇతని పేరు అలెగ్జాండర్ స్టెబ్, ఫిన్లాండ్ కరెంట్ ప్రెసిడెంట్. ఇతను రీసెంట్గా ఏం చెప్పాడో తెలుసా? అమెరికా ఇండియాను ఇలాగే దూరం చేసుకుంటూ పోతే మనం ఖచ్చితంగా ఓడిపోతాము. ఇక్కడ మనం అంటే యూరప్ అండ్ అమెరికా అందరూ కలిసి అని అర్థం. ఇక్కడ ఆర్టికల్ చూడండి. వీఆర్ గోయింగ్ టు లూజ్ దిస్ గేమ్. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ వాన్ యుఎస్ ఆన్ ఏలియనేటింగ్ ఇండియా. నేను అమెరికా మనతో గొడవ పడితే, అమెరికా మనల్ని దూరం చేసుకుంటే అమెరికాకే నష్టమని ఊరికే చెప్పట్లేదు. ఏదో మిమ్మల్ని ఆనంద పెట్టాలి అని ఫేక్ న్యూస్లు నేను చెప్పను. అమెరికాలోని ప్రతి ఎక్స్పర్ట్, యూరప్లోని ప్రతి లీడర్ ఇదే విషయాన్ని ట్రంప్కు చెప్తున్నారు. ఇండియాతో పెట్టుకోకురా, ఇండియాతో గొడవ పడితే మనకే నష్టం రా అని ఎంత చెప్పినా ఈ ముసలోడు వినట్లేదు. వీడు నా ఈగో హట్ అయింది, ఇండియా నన్ను నోబెల్ పీస్ ప్రైజ్కి రికమెండ్ చేయట్లేదు అనే విషయాన్ని మనసులో పెట్టుకొని మన పైన పగ సాధిస్తున్నాడు. నిజంగా ఇలాంటి లీడర్ ఏ దేశానికైనా ప్రమాదమే. వీడు వీని పర్సనల్ వెంజన్స్ కోసం అమెరికా ఇండియా రిలేషన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. కానీ బయటకు మాత్రం ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, అందుకే నేను ఇలా చేస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ వీడు మాట్లాడే మాటల్లో లాజిక్ ఉండదు.
లాజిక్ ఏం కర్మ, వీడు మాట్లాడేది అన్ని అబద్ధాలే ఉంటాయి. ఈ విషయం కూడా నేను ఊరికే చెప్పట్లేదు. మీరు ఇతని స్టేట్మెంట్స్ని చూడండి, ఇతని ట్వీట్స్ని చూడండి. ఇతను చెప్పే విషయాలు అబద్ధాలు అని తెలియడానికి మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇతని స్టేట్మెంట్స్ వింటే చాలు. వీడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను అని దాదాపు 30 సార్లు మీడియాకు చెప్పుకున్నాడు. అది కంప్లీట్గా అబద్ధం. వీడు చెప్పేది అబద్ధమని స్వయంగా ఇండియా ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. అక్కడి నుంచే ఈ టారిఫ్ గొడవ మొదలైంది. అమెరికాలో ఇంకో థియరీ నడుస్తుంది. మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మనం ఒక టైంలో ఇదిగో ఈ వీడియోలో ట్రంప్ రష్యా ఏజెంట్ కావచ్చు, ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి పని రష్యాకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఇప్పుడు అమెరికాలో చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే వీడు పని కట్టుకొని ఇండియా అమెరికా రిలేషన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికా మన ఇండియాతో క్లోజ్గా ఉండకపోతే మనం ఏం చేస్తున్నాము? మనం ఆల్రెడీ రష్యాతో క్లోజ్ ఉన్నాము. చైనాతో గొడవలు ఉండేవి, ఇప్పుడు చైనాతో క్లోజ్ అయిపోయాము. అండ్ రష్యాతో మన రిలేషన్ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాము. దీనివల్ల లాంగ్ టర్మ్లో నష్టపోయేది అమెరికా అండ్ ఎక్కువగా లాభపడేది రష్యా. అండ్ వీడు చేసే ఇతర పనులు కూడా మీరు గమనించండి, అల్టిమేట్గా అన్నీ రష్యాకు బెనిఫిట్ చేసేవే ఉంటాయి. అందుకే బహుశా వీడు నిజంగానే రష్యా ఏజెంట్ ఏమో అని చాలామంది అమెరికన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మొత్తంగా ఈ ట్రంప్ మన ఇండియా పైన మరిన్ని శాంక్షన్స్ వేసే ప్లాన్లో ఉన్నాడు. మరి అమెరికా మన పైన ఇంత ప్రెజర్ పెడుతున్నప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? మనం కూడా అమెరికా పైన సేమ్ లెవెల్లో రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది? వీడు పని కట్టుకొని మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. మన బిజినెస్ని, మన ఎకానమీని డిస్ట్రాయ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు అమెరికన్ వస్తువుల్ని బ్యాన్ చేయకూడదు? మనం ఎందుకు ఇండియాలో అమెరికన్ కంపెనీలు ఇస్తున్న సర్వీస్ పైన రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు? ఇక్కడ మనం అమెరికన్ కంపెనీస్ అన్నిటినీ కంప్లీట్గా బ్యాన్ చేయట్లేదు, కానీ రిస్ట్రిక్షన్స్ వేస్తే ఖచ్చితంగా అమెరికా, ఎస్పెషల్లీ ఈ ముసలోడి బలుపు తగ్గుతుంది. మనం అమెరికన్ కంపెనీస్ పైన రిస్ట్రిక్షన్ ప్రెజర్ పెట్టడం మొదలు పెడితే దాని ఇంపాక్ట్ అమెరికన్ ఎకానమీ మీద పడుతుంది. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాలో రన్ అవుతున్న ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, చాట్‌జీపీటీ ఇంకా అనేక వెబ్సైట్లు, అనేక ప్లాట్ఫామ్లు అన్నీ అమెరికావి. వీటిపైన మనం మెల్లగా రిస్ట్రిక్షన్స్ వేయడం మొదలు పెడితే ఈ కంపెనీస్ అన్నీ కలిసి ట్రంప్ పైన ప్రెజర్ పెంచుతాయి. అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని బ్లాక్ చేస్తే మీరు కూడా నష్టపోతారు కదా అని. మనం నష్టపోతాం, నేను నష్టపోతాను. నా దేశం కంటే నాకు ఇదేం ఎక్కువ కాదు. కానీ మన నష్టంతో కంపేర్ చేస్తే ఈ కంపెనీలకు వచ్చే నష్టం చాలా పెద్దది. ఎందుకంటే మన ఇండియా పాపులేషన్ వరల్డ్లోనే అతిపెద్దది. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం మనది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ మనది. ఈ అన్ని కంపెనీలకు అతిపెద్ద యూజర్ బేస్ మన ఇండియాలోనే ఉంది. కాబట్టి మనం వద్దు అనుకున్న ఈ కంపెనీలు ఇండియా వదిలి వెళ్ళవు. ఈ కంపెనీస్ పైన మనం ప్రెజర్ తెస్తే వీళ్ళంతా కలిసి ట్రంప్ పైన ప్రెజర్ తెస్తారు. అప్పుడు వీడికి మన ఇండియా పవర్ ఏంటో తెలుస్తుంది. నాకు తెలిసి మన ఇండియా ఈ ట్రంప్ గాడు ఇంకా ఏం చేస్తాడు అని వెయిట్ చేస్తుంది. వన్స్ వీడి లిమిట్ దాటి బిహేవ్ చేయడం మొదలు పెడితే అప్పుడు ఇండియా నుంచి పెద్ద రియాక్షన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నా గెస్ ప్రకారం అది త్వరలోనే జరగబోతుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మన ఇండియా ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది? మీ ఆలోచనల్ని తప్పకుండా మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.